ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి. వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. కుంభలగ్నము కుంభరాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, రాశి తెలిసిన వారు రాశి నుంచి చూసుకోండి. ఈ కుంభం వారికి గురువు వక్రత్యాగమై సవ్యస్థితిలోకి వచ్చి మేషరాశిలో అంటే 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీకు ఇది వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ఒకటి. రెండవది, కొంతమందికి మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అయ్యి రెండవ వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు, అటువంటి వారికి యోగం ఇస్తున్నాడు. సర్వసాధారణంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి యోగాన్ని ఇస్తున్నాడు. పార్ట్నర్స్ మూలంగా సపోర్ట్ అయ్యేటువంటి యోగం ఇక్కడ గురుగ్రహం గురు భగవానుడు మీకు కలిగిస్తున్నాడు. అయితే ఇక్కడ రాశిలో శని సంచారం జరుగుతుంది కదండి, మరి 2లో ఏమో రాహు గురుచండాల యోగం 2లో ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. దీని రిజల్ట్ ఏమిటి? మరి వక్రత్యాగం జరిగిందని చెప్పని మనం ఇక్కడ ఆనందపడాలా, లేకపోతే ఈ రిజల్ట్స్ ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. కుంభం వారికి, ఎవరైనా కుంభం అనే కాదు ఏ రాశి వారికైనా శని యొక్క సంచారం జరిగేటప్పుడు కలిగే ముఖ్యమైన ఫలితాలు ఏమిటంటే బద్ధకం పెరుగుతుంది, నెగ్లిజెన్సీ, పోస్ట్పోన్, వీటి ద్వారానే ఇబ్బంది ఇస్తాడు. అంటే ఏమిటి? వీటిని మనం కనుక అధిగమించగలిగితే ఇబ్బంది అనేటువంటిది గ్రహాలు అవి మార్చుకుంటాయి. ఓహో, నేను ఇచ్చే రిజల్ట్కి ఇతను పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి నేను మంచి రిజల్ట్ ఇవ్వాలని ప్లానెట్ కూడా అనుకుంటుంది. ఎందుకంటే ప్లానెట్ అంటే ఏదో గోళం మాత్రమే కాదు, దానికంటూ ఒక అధిష్టాన దేవత ఉన్నాడు. అధిదేవత, అధిష్టాన దేవత, దానికంటూ కొన్ని కారకత్వాలు, దానికంటూ కొన్ని ఆయుధాలు, వర్ణాలు అన్నీ ఉన్నాయి. అంటే ఏమిటి? గోళంలా కనబడేటువంటి గ్రహం కాకుండా ఇన్నర్గా ఉన్న ఒక దేవతా శక్తి, ఆ ఈశ్వర శక్తే ఆ రూపంలో ఉంది అక్కడ. అలాంటప్పుడు ఈ యొక్క రాశి వారికి శని రాశిలో సంచరిస్తుంది అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, అక్కడున్న శని గురువు యొక్క ఎనర్జీని తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే చూడ్డానికి గ్రహాలు గురువుకి వెనకాతల రాశిలో రాహు ఉన్నాడు, 11లో శని ఉన్నాడు, 6లో కేతు ఉన్నాడని చూపిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా గురువుతో ఇన్నర్గా తెలియకుండా లింకప్లో ఉన్నాయి ఈ గ్రహాలన్నీ కూడా. ఏ విధంగా అంటే గురువు ఉన్న నక్షత్రం, గురువు ఉన్న రాశితో కేతు సంబంధాలు ఏర్పడ్డాయి 6/8లో. గురువు ఉన్న రాశి ద్వారా, గురు రాశి ద్వారా రాహుతో ఏర్పడింది కాలము. గురువుని చూస్తూ కర్మ ఏర్పడింది. దీనివల్ల మీరు గురువుని శని చూస్తున్నాడు కాబట్టి ఎల్నాడు శని రాశిలో సంచరిస్తున్నా మీరేం భయపడకండి. కాకపోతే కొంత స్ట్రెస్ ఉంటుంది, కొంత హీట్ పెరుగుతుంది, వేడి కురుపులు రావడము, లేకపోతే కొంచెం గొడవలు, అనవసరమైన గొడవల్లో ఇరుక్కోవడము, అనవసరమైనటువంటి వాటిలో ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడము కుంభరాశి వారికి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క 2వ స్థానంలో రాహు ఉన్నందుకు
చాలామంది ఏంటంటే అమ్మో 2లో రాహు ఉన్నాడు, కానీ 2లో రాహు ఎప్పుడు ఇబ్బంది ఏమి ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేపు మనకి ఆన్లైన్ ప్రపంచం పెరిగిపోయింది కాబట్టి ఆన్లైన్ ద్వారా సంపాదించే యోగాలు, అంటే ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాము లేదా ప్రోడక్ట్ కొంటున్నాము, లేకపోతే ఆన్లైన్ త్రోగా మీ యొక్క బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, దిస్ ఈజ్ ద రైట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ చేయడానికి. బికాజ్ సెకండ్ హౌస్ ఇస్ ఎక్స్పాన్షన్ అంటారు. అంటే మీరు ఎట్లా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి? 3వ స్థానంలో రాహు ఉన్నాడు, 2వ స్థానంలో 3వ స్థానంలో గురువు ఉన్నాడు, 2వ స్థానంలో రాహు ఉన్నాడు. సో ఆన్లైన్ త్రూగా మీ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయము. కాకపోతే అష్టమకేతు ఉన్నందుకు యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎక్కడో ఇబ్బందిని క్రియేట్ చేస్తుంటాడు. కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇంట్లో గణపతికి సంబంధించిన తర్పణము హోమము చేయించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు నిత్యం ఆరాధించాల్సింది గణపతితో పాటు విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, కొత్త వైరస్లు ఏదో విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు, స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందిని ఇస్తుంది, కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లాగా మొత్తం మూసేసుకొని నెలల తరబడి ఇంట్లో ఉండడం, అన్నీ బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు. కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది? ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం. వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా, అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి. ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి. ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ. ఇది ఒక 10 ఇయర్స్ జర్నీ చెప్పాలంటే. ఈ 10 ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక 4 ఇయర్స్ అనుకోండి ఇంక బలంగా అంతే. కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం. దేశకాల పరిస్థితుల్లో చూడండి, రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము. ఎప్పుడైతే ఈ గురు చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు. గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జిలు, ఈ లాయర్లు జడ్జిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు. ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనండి, మిగతా మనుషులు కాదు అంటే ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు.
ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గుర్రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు. అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు, అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడడం ఎట్లాగా, ఈ కాంబినేషన్ను మనకేం చెప్తుంది? అలాగే కేతు 6లో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి. ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్టెబిలిటీగా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహువు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే చండీని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలట ఈ కలియుగంలో. అంటే గణపతి యొక్క ఆరాధన, అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్న చూసారా, ఈ కాలసర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి, చేయడం ఆరాధన చేయడం. చాలామంది అంటారు ఏమంటే ఆరాధన అన్నారు, ఏం చేయాలి? ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే. సింపుల్గా ఏం లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి. లేదా ఉదయం పూట చక్కగా 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి, గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి. యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్ళాల్సింది మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు. మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. శ్రీమాత్రే నమః.